వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం తగరపు వలసలో ఈ నెల 27న సిద్ధమవుతున్న బహిరంగ సభ సన్నాహక సమావేశం శ్రీకాకుళంలో వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 2 నెలల్లో రాబోతున్న ఎన్నికలకు అందరూ సమాయత్తం అవ్వాలన్నారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ 5 ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్న ప్రతిపక్షాలు కుళ్ళు కుతంత్రాలతో దుమ్మెత్తి పోస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిద్ధం సభలో అన్ని పదవుల్లో ఉన్న నేతలు కార్యకర్తలు పాల్గొనాలన్నారు. 170 నియోజకవర్గాలు ఇటువంటి సభలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించడం కోసం పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తారీఖున విశాఖపట్నం దగ్గర భీమిలి నియోజకవర్గంలో పెద్ద బహిరంగ సభకి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రధాన ఉద్దేశం రేపు 2 నెలల్లో జరగబోతున్న ఎన్నికల్లో మన ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మన అభ్యర్థుల విజయానికి మనం ఏ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం ఏ విధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నా మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు మనపై ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసి దుమ్మెచ్చిపోసే కార్యక్రమం చేస్తున్నారు, వాటిని ఏ విధంగా మనం తిరిగి కొట్టాల్సిన అవసరం ఉంది అనే దీనిపై మనకు ఒక దిశ నిర్దేశించేదానికి ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, పార్టీ పదవులు కానివ్వండి, ప్రభుత్వ తరఫున పదవుల్లో ఉన్న నాయకులు కానివ్వండి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ నియోజకవర్గంలో ఏ నాయకులున్నా కార్యకర్తలు, నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న చైర్మన్లు కానివ్వండి, జడ్పీపీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వీళ్ళే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతిగా ఉండేవాళ్ళు, సింపథైజర్స్ కూడా ఉంటారు. వాళ్ళను కూడా ఇన్వైట్ చేయండి. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం